హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్స్ టు హెల్త్ టిప్స్ బై భారతి. నేను ఈ వీడియోలో హెల్త్ ఈజ్ వెల్త్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాను. దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్, మన దగ్గర ₹1,00,000 ఉందనుకుందాము. ఈ ఒకటికి వాల్యూ ఈ సున్నాల వలన పెరిగింది. అలాగే ఈ ఈ ఒకటి లేకపోతే ఈ జీరోల వాల్యూ జీరోనే అవుతుందండి. మన జీవిత కొలమానంలో కూడా ఆరోగ్యం మొట్టమొదటిది. కావున మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఆరోగ్యం బాగుంటే మనం దేన్నైనా సాధించవచ్చు. అదేవిధంగా ఈ హెల్త్ బ్యాలెన్స్ చార్ట్ని అబ్జర్వ్ చేయండి. మనకి 100% ఆఫ్ హెల్త్ కావాలంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనకి సపోర్ట్ చేయాలండి. లైక్ స్లీప్, హైజీన్, మెంటల్ హెల్త్, ఎక్సర్సైజ్, అలాగే న్యూట్రిషన్. కాబట్టి ప్రతి ఒక్క ఫ్యాక్టర్ కూడా హెల్త్కి సపోర్ట్ చేస్తుంది. ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాము. 100% ఆఫ్ మనకి హెల్త్ కావాలంటే మంచి న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల మనకి 30% ఆఫ్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి టు టేక్ ది బ్యాలెన్స్డ్ డైట్, టు అవాయిడ్ ది ఫాస్ట్ ఫుడ్స్. అలాగే ఎక్సర్సైజెస్ వల్ల 25% ఆఫ్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి కొంత సమయం మనము ఈ ఎక్సర్సైజ్కి కేటాయించాలి టు మెయింటైన్ ది నార్మల్ వెయిట్. అలాగే మెంటల్ హెల్త్ వల్ల 20% ఆఫ్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి మన మైండ్ని ఎప్పుడు పీస్ఫుల్గా ఉంచుకోండి, పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోండి, స్ట్రెస్ని తగ్గించుకోండి. నెక్స్ట్ హైజీన్ వల్ల 15% ఆఫ్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి టు మెయింటైన్ ది పర్సనల్ హైజీన్. అలాగే స్లీప్ వల్ల 10% ఆఫ్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి టు మెయింటైన్ ది ప్రాపర్ స్లీప్ 7 to 8 అవర్స్. ఈ చార్ట్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత మనము ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనకి హెల్త్కి ఉపయోగపడతాయండి. కాబట్టి మనము హెల్తీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి. అదేవిధంగా స్ట్రెస్ని తగ్గించుకోండి. ఇవన్నీ పాటించినట్లయితే మనము 100% ఆఫ్ హెల్త్ మన చేతిలో ఉన్నట్లే. మనకి హెల్త్ బాగుంటే మనము దేన్నైనా సాధించవచ్చు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫర్దర్ వీడియోస్లో నేను ప్రతి ఒక్క ఫ్యాక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియోని నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.